కుంభకోణం దగ్గర తిరునాగేశ్వరం ఉంది. ఆ తిరునాగేశ్వరానికి 1 కిలోమీటర్ దూరంలో అడవిలో అయ్యావరి అనే అడవిలో ఉన్నది. ఈ భారతంలో కొలిచిన దేవత కైలాస పర్వతం, మానస సరోవరం దగ్గర కైలాస పర్వతం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక చిన్న దేవాలయం, అక్కడికి ఎవరు పోరు, అక్కడ ఉన్నది. తర్వాత ఈ దేవతని మేము చూసి మేము హైదరాబాదులో ఎంతో కష్టపడి 1 ముఖం ప్రతిష్ఠ చేసాం. ఎందుకంటే 1,00,000 ముఖాలు ప్రతిష్ఠ చేయటం మా వల్ల కాదు. 1 ముఖం ప్రతిష్ఠ చేసాం. ఆ దేవత ఎండుమిరపకాయలంటే ఇష్టం, తానికాయలంటే ఇష్టం. ఎండుమిరపకాయలతో హోమం చేస్తే దగ్గు కానీ తుమ్ము కానీ ఏమీ రాదు. తానికాయలు అంటే విషపు కాయలు, ఈ విషాన్ని కూడా హరించి వేస్తుంది. ఈ దేవత ఎటువంటి పనైనా మనకి అవలీలగా చేసి పెడుతుంది. ఈ దేవతకి మేము ఎవరైనా వస్తే మంత్రోపదేశం వాళ్ళకే ఇస్తాం. ఆ మంత్రం 1,25,000 జపం చేయాలి. దానికి ఒక 4 నెలలు టైం పెడతాం. రోజు 1 గంట సేపు చేస్తే 1,25,000 3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత దాంట్లో 10వ వంతు హోమం చెయ్యాలి, అంటే 12,500. దాంట్లో 10వ వంతు తర్పణం చేయాలి, అంటే 1,250. దాంట్లో 10వ వంతు మార్జనం, అంటే అభిషేకం, పుష్పం తీసుకొని పాలల్లో కానీ నీళ్లల్లో కానీ ముంచి అమ్మవారి మీద చల్లాలి. అవి 125 సార్లు. దాంట్లో 10వ వంతు ఒక 13 మందికి భోజనం పెట్టాలి. ఈ అన్నదానం చేసేస్తే అమ్మవారు మన వెంబడి ఉంటుంది. ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉండి ఏదన్నా చెయ్యాలని అనుకుంటే హైదరాబాదు వస్తే మేము మంత్రోపదేశం చేస్తాము. ఈ మంత్రోపదేశం కాకుండా ఈ దశమహావిద్యలకు సంబంధించిన దేవతలు, వాటికి సంబంధించినవన్నీ మంత్రోపదేశం చేస్తాము. పాలమూరు వారి డైరెక్టర్ గారికి, సభకు విచ్చేసిన శ్రీ ఎస్కే జయచంద్ర డీజీపీ విజిలెంట్ ఎన్ఫోర్స్మెంట్ గారికి మరియు పెద్దలకి నా నమస్కారములు. మరియు ప్రత్యేకంగా నేను ఈ చారిటబుల్ ట్రస్ట్ వారికి విన్నవించుకుంది తెలియజేయండి. ఏమనగా మా తాతగారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మాకు లేని లోటుని కూడా మాకు తీరుస్తున్నారు. ఈ రుణాన్ని మేము వారికి తీర్చుకోలేనటువంటి నమస్కారం. కుమార్ గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర ప్రజలు, పొలమూరు గ్రామ ప్రజలు, ఆహూతులు, అతిథులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. పొలమూరు గ్రామానికి రావడం ఇదే ప్రధానం. ఇంతకుముందు నేను ఈ గ్రామం గురించి ఒక్కసారి విన్నాను. అది కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి విషయంలో మాత్రమే. తర్వాత కుమార్ గారు ఈ గ్రామానికి మంచి ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టారు. ఆయన ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు, రోడ్లు వేశారు, కామన్ మ్యాన్కి ఉపయోగపడేలాగా గోబర్ గ్యాస్ ప్లాంట్స్ కూడా ఇచ్చారు. ఉచితంగా వైద్యం కూడా చేస్తున్నారు. అదేవిధంగా కంప్యూటర్ విద్యను కూడా గ్రామ ప్రజలకు నేర్పిస్తూ ఉన్నారు.
ఇన్ని సత్కార్యక్రమాలు చేయడం మూలానే ఆయనకి ఆ దత్తాత్రేయుల వారి యొక్క ఆశీర్వచనం లభించి వారి దేవాలయాన్ని నిర్మించాలనేటువంటి సత్సంకల్పం కలిగింది. ఆ సంకల్ప సిద్ధిగా 3 సంవత్సరాల క్రిందట ఈ దేవాలయం రూపుదిద్దుకుంది. ఈనాడు చైత్ర పౌర్ణమి. ఈనాటి విశిష్టత గురించి సభా నిర్వాహకులు ఎంతో చక్కగా చెప్పారు. ఇలాంటి పర్వదినం సందర్భంగా నాకు పౌర్ణమి రోజున పౌర్ణమి చంద్రుడి సమక్షంలో దత్తాత్రేయుల వారి దర్శనం కావడం అనేది నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ దేవాలయాన్ని ఎంతో చక్కగా నిర్మించారు. గ్రామంలోకి ప్రవేశిస్తూనే ముందుగా నేను దేవాలయంలోకి వెళ్ళాను. వినాయకుడిని, జ్ఞాన సరస్వతిని చూశాను. తర్వాత దత్తాత్రేయ స్వామి గారి దర్శనం కూడా చేసుకున్నాను. విగ్రహంలో కళ ఉండడమే కాదు, జీవం ఉంది. అక్కడ ఆ దేవాలయంలో నాకు కొంత మంచి అనుభవం కూడా వచ్చింది. అంటే మంచి వైబ్రేషన్స్ అక్కడ ఉన్నాయనేటటువంటి భావన నాకు కలిగింది. దత్తాత్రేయ స్వామి వారు అత్రి మహర్షి అనసూయాదేవి యొక్క పుత్రుడు. అత్రి అంటే త్రిగుణములకు అతీతుడు. ఆ త్రి. అదేవిధంగా అనసూయ, అసూయ లేనటువంటి మనిషి. మనకు ఉండే గుణాలన్నింటిలోనూ కూడా అన్నిటికంటే పెద్ద దుర్గుణం అసూయ. అసూయ అంటే సంస్కృతంలో నిర్వచనం కూడా ఇచ్చారు. ఎవరి పట్ల అయితే మనం అసూయ చెందుతామో వారి యొక్క సద్గుణాలను కూడా దుర్గుణాలుగా వర్ణించి చెప్తాం. అది అసూయ అంటే. అది కరెక్ట్ డెఫినేషన్ అని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఈ అసూయకి అతీతురాలైనటువంటి అనసూయాదేవికి పుత్రుడిగా అవతరించి ఇదివరకటి వేరే అవతారాలకి ఈ దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాలకి కూడా ఒక తేడా ఉందని చెప్పేసి నిరూపించారు దత్తాత్రేయులు. అంటే మనకు తెలిసిన దశావతారాలు మాత్రమే. ఇంకా మనం డీప్గా వెళ్ళిన పక్షంలో భాగవతం చదివితే ఇందులో ఇంకా మరికొన్ని అవతారాలు కూడా మనకు కనిపిస్తాయి. అందులో ఈ దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం చాలా ప్రసిద్ధమైంది. కృష్ణ అవతారం అనుకోండి, ఆ యుగంలో అయిపోగానే అవతారం సాధించి వారు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆయన మనలోనే ఉంటారు అని తెలియదు. మనలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటారు. ఈ భూమి ఉన్నంత వరకు ఆయన భూమి మీదే సంచరిస్తూ ఉంటారనేటువంటి ప్రతీతి ఉన్నది. ఇంకా అంటే ఎవరు దత్తాత్రేయుల గురించి ఎవరు చెప్పలేదని నేను 4 ముక్కలు చెప్పాను. ఈయన భక్తుల యొక్క కుంభకంగా ఆయన కొలిచి అందరూ కూడా తరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. తర్వాత ఈ చిన్న ఊరు ఈ దేవాలయం మూలాన్ని మరింత ప్రాచుర్యాన్ని పొందుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ఊరి ప్రజలు కూడా మంచి పౌరులు, మన గ్రామానికి, జిల్లాకి, దేశానికి కూడా మంచి పేరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భాగం ఈ సత్కారం కాబట్టి
అర్ధనారీశ్వర తత్వం అటు సనాతన సంప్రదాయం కానీ ప్రాచీన సంప్రదాయం కానీ బట్టి వేదిక మీదకు అమ్మగారిని ఆహ్వానిస్తున్నాం. మన అందరి చప్పట్లు మాత్రం వద్దు, తీపట్లుతోటే 2 చేతులు జోడించి నమస్కారయుత కరతాళ ధ్వానాల మధ్య వారిని వేదిక మీదకు విచ్చేవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి సన్మాన పెళ్లి కొడుకు ప్రయాగ రామకృష్ణ గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జన్మస్థలమైన నిర్వహిస్తున్నారు శ్రీ ముద్దవరపు కుమార్ గారు. మరి ఇంత ప్రఖ్యాతి గానాన్ని విన్న తర్వాత కూడా భగవంతుడి అలా ఇంకా ఇంకా అటువంటి కుమార్ గారి హస్తాల మీదుగా మహానుభావులందరి సమక్షాన యోగాన్ని చూపినవాడు కృష్ణుడు. ఆ రెండు కలిపితే రామకృష్ణ శబ్దానికి సార్థక్యం ఏర్పడుతుంది. అది కూడా అయింది. ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగాన్ని నిర్వహించాం. ఏమిటయ్యా ఇక్కడ నిర్వహించాము అంటే కుమార్ గారు సత్యరెడ్డి గారి అనే ఇద్దరు ఋత్విక్ ప్రధాన నేతృ త్రివేణి స్నాన ప్రపూతలమయ్యాం మనం. కాబట్టి ఇప్పుడు ఆ యోగం ఏమిటో, ఆ యాగం ఏమిటో, ఆ రామ మూర్తిమత్వంగా మనం ముందుకు రాబోతున్నాయా. అందుకు చిత్రమైనటువంటి విశేషం అవుతుంది. అది మీ అందరి ముందునే ఉంటాను. నేను ఈ గ్రామంలో దుర్భవారికి దత్తుడిని, అది మీ అందరికీ తెలుసు. అయితే మా జనక స్థలంలో మా ఇంటి పేరు ప్రయాగవరం. అయితే ఇక్కడ ఈ అపూర్వమైనటువంటి కలయిక యాదృచ్ఛికమో దైవ సంకల్పితమో నాకు అర్థం కాదు. నేను ప్రయాగ రామకృష్ణని ఈ అవార్డు అందుకోవాలేమో బహుశా. అయితే ఆ అర్హతని ఆయనకిచ్చి భగవంతుడు నా 10వ ఏట నన్ను దుర్భా శ్రీరామూర్తిని చేశాడు. దుర్భవారికి నేను దత్తుడిని కావడంతో నా పేరుతో సహా ఇంటి పేరుతో సహా ప్రయాగ రామకృష్ణలా మారి దుర్భా శ్రీరామూర్తిగా మారింది. బహుశా పొద్దున వచ్చినటువంటి స్వామీజీ వారి పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతి కాబట్టి ఆయన ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతీ స్వామిల రాబోయే భవిష్యత్తులో నేను
ఏ సన్యాసమైనా స్వీకరిస్తే నాకు మరోసారి పేరు మారుతుందేమో. అందువల్ల నా నామధేయాలు భగవత్ సంకల్పితంగా మారుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రయాగ రామకృష్ణ బదులు ఈ ప్రయాగ రామకృష్ణ ఈ అవార్డు అందుకోవడం సముచితం, సందర్భోచితం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ విశేషాన్ని ముందుంచడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులు సోదరులు నృసింహ శర్మ గారికి మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను ఉద్యోగం చేసుకుంటున్నటువంటి విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రానికి ముఖ్య సంచాలకులు అనగా స్టేషన్ డైరెక్టర్ గారు ప్రయాగ వేదవతి గారు. వారి చల్లని ఏరుబడిలో పాలనలో నాబోటి చిన్నవాడు కూడా 4 ముక్కల మైక్ దగ్గర చెప్పుకొని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అనడానికి అవకాశం వస్తుంది. అగో వారి సోదరి. అందుకే చమత్కారంగా అన్న మనమంతా ప్రయాగవారం అన్నది అసలు సిసలు. ఎందుకంటే ప్రసార యాగ గమనం ప్రయాగ అదే రామకృష్ణ గారు. కాబట్టి ఆ గమనం ఏమిటో, అది ఏ దిశగా వెళుతుందో వారి మాటల్లో మనం విన్నాం. సర్వకులు కూడా ఒకప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. నాకు సజ్జన సాంగత్యం లభించింది, లేకపోతే ఇంతటి ఘన సన్మానం నాకు జరిగేనా? కథక్ చక్రవర్తి, సాహితీ సమరంగణ చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పురస్కారాన్ని అందుకోవటానికి ఎన్ని జన్మల సంస్కారం కావాలి, ఇంతటి అదృష్టం నాకు కలుగుతుంది. అందుకే చెప్పాను, గడిచిన నా 35 ఏళ్ల జీవితం ఆకాశవాణిలో చదువుల తల్లి ఒడిలో అది నిరర్థకం కాలేదు. భద్రుడు చెప్తాడు, పండితుల సన్నిధి దించుక బోధశాలినై ఉత్తములైన వారి నుంచి ఏం చెయ్యాలో తెలుసుకున్నాను, అధముల నుంచి ఏం చెయ్యకూడదో నేర్చుకున్నాను. ఇది నాకు నా సంస్థ ఆకాశవాణి నేర్పింది. నాకు ఈ దేశం పుణ్యభూమి, ఈ దేశం కర్మభూమి, ఈ దేశం యాగభూమి, ఈ దేశం యజ్ఞభూమి. ఇక్కడ చేసుకున్న సుకృత దుష్కృతాలను బట్టి మనకు స్వర్గమోక్షాలు కలుగుతూ ఉంటాయి. ఈ దేశం స్వర్గానికి అపవర్గానికి మధ్య మార్గంట. అంటే స్వర్గానికి పోవాలన్నా నరకానికి పోవాలన్నా ఇటుకుండానే వెళ్ళాలి. ఎందుకంటే ఈ దేశానికి ఇంత గొప్పదనం, ఈ దేశానికి ఇంత అజరామరమైన శాంతి కీర్తి అంటే ఇక్కడ మునులు తపస్సులు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు, పెద్దలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దానాలు ధర్మాలు చేసేది ఎదుటి వ్యక్తి మీద జాలితో చేయరు. ఇక్కడ ఈ దేశంలో నీకు దానం చేయడం వల్ల, నీకు ధర్మం చేయడం వల్ల నా జీవితం పండుతోంది, నా బతుకు పండుతోంది, నా జీవితానికి సార్థకత కలుగుతుంది, నా బతుకు సాఫల్యం చెందింది అన్నటువంటి గౌరవంతో ప్రేమతో నా చెయ్యి మీద నీ చెయ్యి కింద ఒక నాదు భాగ్యంకు కాదే అన్నట్టుగా దానాలు ధర్మాలు చేస్తారట. ఇప్పుడు నాకు జరిగినటువంటి ఈ సకృత్వం అలాంటిది. ఏమీ ఆశించకుండా ఎక్కడో ఉన్న నన్ను తీసుకువచ్చి ఈ వేదిక మీద ఈ పొలమూరులో ఇక్కడ ఇందరి పెద్దల సమక్షంలో నాకు మంగళాక్షతలు మంగళాశాసనాలు పలికిన మీ అందరికీ ఎన్ని జన్మల రుణం తీర్చుకోవాలి నేను. విష్ణు పురాణంలో ఒక మాట ఉంది, మీకు ఎప్పుడు విసుగనిపిస్తే అప్పుడు చెప్పండి, మానేస్తాను నేను. ఎన్నో వేల ప్రాణులు, కోట్ల ప్రాణులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ మానవ జన్మ లభించుట. అలాంటి జన్మ లభించింది మనకు. ఇక్కడ ఏ సకృతి చేసినా సరే, ఏ పుణ్యకార్యం చేసినా సరే, ఏ మంచి పని చేసినా సరే, ఏ ఉపకారం చేసినా సరే, ఏ దానం చేసినా సరే, ఏ ధర్మం చేసినా సరే, దానికి ఫలాన్ని ఆశించకుండా ఆ ఫలాన్ని కూడా భగవంతుడికి నివేదించేటైతే కలగవలసిన ఫలితాలు అనంతంగా కలుగుతాయి. మనం ఇవాళ ఫలితం అంటూ కలిగితే ఆ ఫలితాన్ని ఆశించకుండా కనుక నువ్వు పుణ్యకార్యం చేసినట్టయితే
నువ్వు ఉపకారం చేసినట్టయితే, నువ్వు మేలు చేసినట్టయితే, నువ్వు వాడి బాగును కోరుకున్నట్టయితే దానివల్ల కలగవలసిన ఫలితాలు అనంతంగా కలుగుతాయిట. ఇది విష్ణు పురాణం చెప్తారు. సుందరపాండ్యుడు అనే చక్రవర్తి మీమాంసా పండితుడు ఆర్య అనే నిశతకం రాశాడు. అందులో ఒక మంచి మాట చెప్పాడు. అనేవి పరస్పర ఆధారితాలుట, అంటే ఒక దాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయిట. సంపాదనను బట్టి ఖర్చు, ఖర్చును బట్టి సంపాదన. సంపాదన ఎప్పుడూ కూడా ధర్మబద్ధం కావాలి, ధర్మానుసరణం కావాలి. ఖర్చు కూడా సదుపయోగితం కావాలి. ఖర్చు కూడా మంచి పనులకు మాత్రమే వెచ్చించాలి. డబ్బు సంపాదిస్తాం, కానీ దాన్ని ఖర్చు పెట్టే పద్ధతి, దాన్ని వినియోగం చేసే పద్ధతి, అది సదుపయోగితం కావాలి అంటాడు సుందరపాండ్యుడు. నాకు బుద్ధవరపు కుమారు గారిని, వారి తండ్రి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని చూసినప్పుడు నాకు అనిపించింది, డబ్బు సంపాదించడమే పరమావధి కాదు, డబ్బును కూడబెట్టడమే జీవిత లక్ష్యం కాదు. డబ్బు సంపాదించాక మనం దానికి ట్రస్టీలుగా మిగిలిపోవాలి. మనం ధర్మకర్తలు కావాలి. మన సంపాదనకి, మన ఆస్తికి మనం యజమానులం కాదు, మనం ధర్మకర్తలం కావాలి. మన జీవితానికి, రాబోయే జీవితాలకి, మన బిడ్డల జీవితాలకి సరిపడినంత ఖర్చు చేస్తుంది. మిగతాది సమాజ సేవ కోసం ఖర్చు చేయడం అన్నది ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క ఆచారం, ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ గొప్పతనాన్ని, ఈ మంచి గుణాన్ని పుణికిపుచ్చుకొని బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి ఈ ఊరికి, ఇక్కడి ప్రజలకు సేవ చేస్తూ, ఆధ్యాత్మిక చింతనని ప్రోతి చేస్తూ, ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తూ ఇక్కడ దత్తక్షేత్రాన్ని నెలకొల్పి ఎందరికో దానగుణాన్ని నేర్పుతున్నటువంటి కుమార్ గారికి మరోసారి సరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చూపిస్తాడు ఆయన. మండువాలోగిలో తిరుగుతున్నట్టే ఉంటుంది. వాళ్ళ అంతఃకరణలు, వాళ్ళ ఆపేక్షలు, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ అభిమానాలు, వాళ్ళ గౌరవాలు, వాళ్ళ సంస్కారం అన్నీ మనకు గుర్తుకొస్తాయి. అంటే మనం కోల్పోయింది ఏమిటో మనకు గుర్తుకొస్తేస్తాడు ఆయన. ఆయన కథలు చదువుతుంటే ఇప్పటికీ ఆ కథలు నిత్య నూతనాలు, నిత్య సజీవాలవి. అలాగే ఆయన రెండో రకం కథలు రాశాడు. ఆధునిక భావాలున్నాయి, ఇప్పటి కుర్రాళ్ళకు మళ్ళీ నిర్భీతి ఉంది, సాహసం ఉంది, వాళ్లకు నిన్నటి మర్యాదలు నేర్పాడు. అంటే నిన్నటి తరానికి లేని సాహసాన్ని, తెగువని, చొరవని ఈనాటి కుర్రాళ్ళలో చూశాడు, ఈనాటి యువతరంలో చూశాడు. కానీ ఇప్పటి ప్రజలకు, ఇప్పటి పిల్లలకు ఏది లేదో అది నేర్పాడు. అందుకే అంతలా వచనం రాసినవాడు, అంతలా మన కథను బయటపెట్టినవాడు ఆయన తెలుగును తప్పితే మరొకటి ప్రేమించలేదు. చాలా నిర్భయంగా మిగతా భాషల్ని ఆయన పట్టించుకోలేదు. తెలుగు మాత్రమే మాట్లాడతానన్నాడు. తెలుగు మాత్రం మాట్లాడే వాళ్ళకు మాత్రమే నా కథలు పనికొస్తాయన్నాడు. తెలుగు ఒకటే ఆయన నమ్మింది, తెలుగు ఒకటే ఆయన ఔపోసన పట్టింది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథల్ని చదివిన పుణ్యానికి, ఆయన గురించి 4 ముక్కలు తెలుసుకున్న పుణ్యానికి నాకు ఇంతటి ఘన కీర్తిని, ఇంతటి ఘన సత్కారాన్ని, ఇంతటి ఆశీర్వచనాన్ని కల్పించిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారికి నేను, నా భార్య, నా కుటుంబం, మేమంతా కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. మురిసిపోయే ఆ హక్కు అవి ఉన్నది సృజనకారుడికి మాత్రమే. సో ఇవాళ జరిగిన సత్కారం తాలూకు పూర్తి బాధ్యత, పూర్తి గౌరవం కూడా రచయితకే చెందుతుంది. నేను కేవలం ఒకవేళ అంటే ఒక ఇంట్లో సహధర్మచారిణిగా ఉంటున్నాను కాబట్టి వారి రచనల్లో ఇప్పుడు నా పాత్ర అంటూ ఏమన్నా ఉంది అంటే కొంచెం కొద్దిపాటి మంత్రసానిత్వం. పైగా ఈ మంత్రసాని చాలా కఠినురాలు. ఒక పాత్రికేయురాలిగా నేను విమర్శనాత్మకంగానే తప్ప చాలా తక్కువ ప్రశంసించడం చాలా అరుదు.
సో అట్లా విమర్శించడము, ఒక్కొక్కసారి ఆయన నొప్పించి కూడా పాయింట్అవుట్ చేయడమే ధ్యేయంగా చేస్తాను నేను. సాహిత్య ప్రపంచంలో మా ఇద్దరిది మళ్ళీ ఎవరి ప్రపంచం వాళ్ళది. నా కవిత్వము, నా అనువాదాలు, నా పదబంధ ప్రహేళికలు, నా ప్రపంచం నాది. అతను పూర్తిగా పైగా తనకి ఆధ్యాత్మిక తత్వం అది ఎక్కువ. ఆధ్యాత్మికత్వం 80%, లౌకికత్వం 20%. నేను నా ధోరణే వేరు, చాలా మంది తెలిసి ఉండాలి. సో ఇందులో అతనికి వచ్చే క్రెడిట్లో నాకు చాలా చాలా కొద్ది భాగమే ఉంటుంది. ఇంతవరకు చెప్పదలుచుకున్నాను. ఈ గౌరవానికి అతను పూర్తి బాధ్యత, అతని రచనలు, దాని వెనకాల ఉన్న అతని పరిశ్రమ, అధ్యయనం తప్ప మేము కేవలం నామకహ కొంత ప్రోత్సాహం ఇస్తాం అంతే. తర్వాత ఈ సభ ఇంత చక్కగా సభని తీర్చిదిద్ది నిర్వహించిన, ఇంత శ్రమకు ఓర్చి నిర్వహించిన పెద్దలకి, బుధవరపు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకి, కంచును కరిగించి తేనెలో రంగరించినట్లున్న వ్యాఖ్యాత రాంభట్ల నరసింహశర్మ గారి నైపుణ్యానికి, ఇంత ఓపికగా విచ్చేసి ఆమూలాగ్రం చాలా బాగా విన్నా మీ అందరికీ మా కృతజ్ఞతాభివందనాలు. నమస్తే.